కానీ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. మందిరంలో మరి క్రమం చొప్పున ప్రార్థన జరిగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. అట్టి ప్రభువును మనము భయభక్తులతో స్తుతించి ప్రార్థించుకుందాం. సమయము 10 గంటలు దాటినది. సమయం 10 గంటల 5 నిమిషాలుగా వస్తుంది. మనము కొంత టైం దేవుడి సంఖ్యలో భయభక్తులతో ప్రభువును స్తుతించి ప్రార్థించి ఆరాధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంతోషకరమైన ఈ ప్రభు దినం కొరకు మీకు వందనాలు స్తోత్రాలుగా ప్రభువా, సంఘక్రమంలో ప్రతి ప్రభు దినము ఉదయకాలము మీ పరిశుద్ధ మందిరంలో ప్రార్థన సహవాసము జరగాలి అయ్యా. మరి ఈ కరోనా వైరస్ మా దేశం మీద ఆయన ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంది. అనేక మంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. అనేక మంది మరి లైవ్ అయిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా బెడ్లు ఖాళీగా లేవు, ఆక్సిజన్ అందడం లేదు అని చెప్తూ ఉన్నారు. డాక్టర్స్ కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారని, సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నారని చెప్తూ ఉన్నారు. కనికరించండి, దయచూపించండి. పరమ నుండి పోయబడిన పరిమళ ఔషధం మీరే నాయన. ఏసయ్యా, మీరే, మీకు అసాధ్యమైనది లేదు నాయన. కనికరించి ఈ ఉగ్రత నుంచి మీ బిడ్డలను తప్పించి కాపాడమని మనం చూస్తున్నాం. ఈ ప్రాఫిట్ కాలంలో మనం స్థుతించే భాగ్యించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. లోకంలో ఏదైనా శ్రేష్టమైనది ఉన్నది అంటే అది మీ పరిశుద్ధ పాద సన్నిధిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీయుల స్థుతి మీద ఆశీర్వాదం తండ్రి, ఈనాడు మా స్థితుల మీద కూడా ఆశీర్వదించామని మనం చేసుకుంటున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమం అంతటికీ సరిసే నడిపించింది. పాటలు పాడినా, ప్రార్థించినా, వాక్యం ధ్యానించిన సమస్తము మీకు మహిమగా ఉండదు. మీకు ఉపదాయించండి. అజ్ఞానిని తండ్రి, మంటివాడనయ్యా, ఒట్టివాడను, ఏమీ లేని వాడను, చాతకాని వాడను తండ్రి, మనం మీ పాసను జ్ఞాపకం చేసుకుని ఇంకో బిడ్డలని మీ పక్షంలో పెట్టుకొని మీ జీవ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం మీరు తెలిసే నడిపించమని, ప్రతి హృదయాన్ని మీరు తాకమని, ఆ ప్రార్థనలో దూపమని మీ పరిశుద్ధ పాసను చేర్చుకుని మనం చేసుకుంటూ మా రక్షకుడును మా ప్రభువును మా జీవదాత అయిన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వందనాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 20వ పాట పరిశుద్ధ ప్రభు పాట పాడి ప్రభువును మహిమపరుస్తాం. పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధ ప్రభువా, వరదూతలైనాని వర్ణింపగలరా.
యేసయ్యా మీ ఘనమైన నామను బట్టి వందనాలు నాయన. మీ ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పవిత్రమైన అత్యున్నతమైన నామను బట్టి వందనాలు. స్తుతులు స్తోత్రం 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 మా తండ్రి. పరిశుద్ధుడా మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ ప్రభు దినం పరిశుద్ధమైనటువంటి దినం నందు ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ మాకు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు నాయన. భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉంటుండగా నాయన మీ ఉచితమైనటువంటి కృపలానైనా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు సజీ సంఖ్యలో ఉంచినందుకు వందనాలనైనా. అయ్యా నాలో మాలో ఏ మంచితనం లేనప్పటికీ కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న రీతిని బట్టి వందనాలనైనా. అయ్యా అయ్యా మీ కలురుసులో ప్రేమను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. యేసయ్యా ఈ కరోనా వైరస్ నైనా ఎంతో మందినైనా అయ్యా మరణించి ఉంటున్నారు నాయన. అయ్యా దుఃఖంలో మునిగినటువంటి కుటుంబాలను మీరు దర్శించుకుని వచ్చినాము తండ్రి. ఇంకా నాయన బాధితులైనటువంటి కుటుంబాలతో మీరుండండి నాయన. హాస్పిటల్లో ఎంతో మంది మరి దిక్కు తోచినటువంటి స్థితిలో ఉంటున్నటువంటి బిడ్డలు మీరు దర్శించండి నాయన. అయ్యా మీ యొక్క కృపలోనైనా బిడ్డలు మీరు ఆదికొమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మీ సన్నిధి మీ తోడ్పాటు బిడ్డలకు దయచేయండి. మీరు ముట్టినైనా ఆరోగ్యాలను దయచేయండి, ఆయుష్ను దయచేయండి. అయ్యా మీ సన్నిధి మీ తోడ్పాటు బిడ్డలకు దయచి వేడుకుంటున్నాము తండ్రి. ఈ వైరస్ నుంచి మమ్మల్ని దూరపరచి వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా మీరు చెప్పిన వాగ్దానాలను బట్టి వందనాలనైనా. ఏ తెగుళ్ళు నీ గుడారంను సమీపించదని చెప్పింది నాయన. మీ ఉగ్రతను మేము బలైపోతూ ఉంటున్నాం నాయన. మీ ఉగ్రత నుంచి మమ్మల్ని నన్ను తప్పిస్తున్నది వందనాలనైనా. అయ్యా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా జిల్లాని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మేము ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. యేసయ్యా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉంటున్నారు నాయన. అయ్యా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. యేసయ్యా మీ సన్నిధి మీ తోడ్పాటు దయచి వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను ధ్యానించు వారి మధ్య రెండు సరేచ్చిన తండ్రి. మా మధ్య మీరున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. వాటిని చెప్తున్నటువంటి మీరు ఏం దాసులతో మీరుండండి. మీ దాసులు కూడా ఎంతో బలహీనంగా ఉంటున్నారు నాయన. మీరు బలపరచండి ఆయన. మీరు ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మా జీవితకాలం అంతా మిమ్మల్ని స్థుతించుకుంటూ మిమ్మల్ని కనపరుచుకుంటూ మిమ్మల్ని శ్లాఘించుకుంటూ మాకు ఇస్తున్నటువంటి యోగ్యతను బట్టి వస్తున్నాం నాయన. అయ్యా అయ్యా ఇదిగోనైనా సంఘాలు మీ పాస్ సన్నిధిలో ఎత్తిపడుతూ ఉంటున్నాం. ఇక్కడ ఎక్కడైతే ప్రభా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయో అక్కడంతా మీరుండి నాయన. అయ్యా మీ యొక్క కృపలోనైనా ప్రతి ఒక్క స్థలంలో మీరుండి నాయన మిమ్మల్ని మహిమపరుచుకుంటూ మీ యొక్క కృపను దయచి వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మీ సన్నిధి మీ తోడ్పాటు దయచమని మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటూ సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవు తోడై ఉన్నా చాలు యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీ పాపులనెల్లా నా ప్రేమ వచ్చి తన ప్రాణం విడినట్టి. తోడై ఉన్న చాలు
ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. అట్టి ప్రభువును మనము భయభక్తులతో స్తుతించి ప్రార్థించుకుందాం. ఈ సమయంలో భాస్కర్ ఆమె గురించి ప్రార్థన చేస్తారు. మా ప్రియ పరలోకమందున్న మా గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, స్తుతి 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 స్తోత్రం తండ్రి. అయ్యా, ఇంతవరకు కాచి కాపాడి సజీవ సంఖ్యలో ఉంచి ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సమయం నీ యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రభా నీ వైపు చూసే భాగ్యాన్ని నాకు మాకు దయచేసినందుకు తండ్రి స్తుతి 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 స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ఈ ప్రపంచం అంతా కూడా తండ్రినైనా ఈ కరోనా అనే మహమ్మారి తండ్రినైనా అయ్యా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తూ తల్లడిలో చేస్తూ ఉంది ప్రభా. అయ్యా, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. అయితే ప్రభా, నీ చిత్త ప్రకారం బలహీన పెట్టే సాతాను చీకటి శక్తుల్ని, అంధకార శక్తుల్ని యేసు జీవము కలిగిన నామములో పాడతాను ప్రభా. అయ్యా, మా యొక్క దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ యొక్క నలుమూలలా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డని కూడా ప్రభా యేసు జీవము కలిగిన నామములో మీరు స్వస్థపరచు ప్రభా. ఈ సాక్షి బిడ్డలుగా ప్రతి బిడ్డని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా తండ్రిపోయినా నడిపిస్తున్నటువంటి మీ దాసుని ప్రభా మీ ఆత్మతో, మీ శక్తితో, మీ బలముతో మీ సేవార్థమైతే వాడుకోండి. అదే రీతిగా తండ్రి పాస్టర్ గారిని ఆ కుటుంబాన్ని అంతటి దీనికి ఆశీర్వదించమని ప్రభా మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సేవా పరిచయంలో వాడబడుతున్న మీ బిడ్డలు ప్రసాదాన్ని, అయా కిరణాన్ని, ఈ కుటుంబానికి అంతటినీ మీ కుటుంబం సమర్పిస్తుంది. మీ సేవలో వాడుకోమని, ముఖ్యంగా సంఘంలో తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా అయా ఎన్నో అనారోగ్యాలకి గురై ప్రభా అయా ఇబ్బంది పడుతున్నారు. అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు జీవము కలిగిన నామములో, సర్వశక్తి కలిగిన నామములో ప్రభా ఈ బిడ్డల్ని మీరు గుర్తిస్పష్టపడుతున్నారు. ఈ సేవలో వాడుకోవాలి. ఈ సాక్షి బిడ్డలుగా నన్ను, మమ్మల్ని మీరు వాడుతున్నారు ప్రభా. నన్ను కూడా తండ్రి, నేను కూడా భయపడ్డప్పుడు తండ్రి ధైర్యం ఇచ్చిన నీకు నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ నా కుటుంబం నా చుట్టూ కూడా మీ పరిశుద్ధమైన
సేవలో వాడుకుని వాక్యం చెప్పు మీ కావాల్సిన ప్రభావం మీ ఆత్మతో మీ శక్తితో మీ బలంతో నింపి నాకు మాకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించి వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించి సేవలో వాడుకోవాలి నజరేయుడు యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి గొప్ప నేను అబద్ధంలాగా అడిగినట్టుకుంటున్నాం తండ్రి. Jesus Christ is the Prince of Peace. Jesus Christ is Almighty God. Let us come and sing and praise the యేసుని నామములో భయబాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమొచ్చును, మృదులకు నిత్య జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకములకు తనదాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమొచ్చును, మృదులకు నిత్య జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసనపరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలే నిరాశలైనా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరుదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకములకు తనదాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమొచ్చును, మృదులకు నిత్య జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. Jesus Christ is the Prince of Peace. Jesus Christ is Almighty God. Let us come and sing and praise the నిరుపేదవైనా, యాజకుడవైనా, నిరుపేదవైనా, బ్రతుకు తెలియన్నా, ఆశ్రయముగా ధృవములెన్నన్నా, నిలువనేది నీకు లేకున్నా, నీ యేసుని నామములో విశ్వాసము నీకున్నా, నీ స్థితి వేరైనా, నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే
ప్రైజ్ ది లార్డ్. తండ్రి, నమ్మకమైన దేవా, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చేస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ దినము కూడా నాయన మాకు ఇచ్చినందుకు మీ పాదములకు వందనాలు. నా తండ్రి, ఈ యొక్క ఆదివారం కూడా మిమ్మల్ని స్తుతించుటకు మీరు నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రం చేస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రీతిగా నాయన మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ యొక్క సన్నిధి మా మధ్య ఉంచండి ప్రభా. ఇది నాయన ఎవరెవరైతే వీక్షిస్తున్నారో తండ్రి, వారికి అందరికీ కూడా మెండుగా రావాల్సిన దీవెనలు అనుగ్రహించండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో కూడా నాయన మిమ్మల్ని ఆరాధించుటకు నాయన తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మీ యందు నాయన నిరీక్షణ కలిగి మీ యందు భయభక్తులు నిలుపుటకు మీ యొక్క కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన ఈ యొక్క కరోనా లాంటి పరిస్థితులు మా నిరీక్షణను దెబ్బతీయవని తండ్రి, మేము నమ్మిన మా రక్షకుడు నమ్మదగిన వాడు కనుక నాయన మేము నిరీక్షణ కలిగి ఎలాంటి పరిస్థితికైనా తండ్రి మీకు నమ్మకంగా ఉండేందుకు కావాల్సిన బలము, శక్తిని మాకు అనుగ్రహించమని తండ్రి, మా యొక్క సంఘమునంతటినీ మీ కృపాసలు కప్పించుకున్నాం తండ్రి. ఎవరెవరైతే ఈ యొక్క కరోనాతోటి నాయన పీడింపబడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఎవరెవరైతే నాయన భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది కరోనాతో సఫర్ అవుతుండగా నాయన తండ్రి, మా యొక్క సంఘ వ్యవస్థలను జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభు, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వారిని సంపూర్ణ స్వస్థలోనికి నడిపించండి. ఇచ్చిన నెమ్మదిని బట్టి మీ పాదములకు ఉన్నారు నా తండ్రి. నాయన ఇంకా సంపూర్ణ స్వస్థలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మా యొక్క సంఘం అంతటినీ మీ కృపాసలు కప్పించుకున్నాం తండ్రి. ఎవరు కూడా నాయన ఈ యొక్క కరోనా బారిన పడి నాయన ఇబ్బంది పడుతున్నా నాయన మీ యొక్క రక్షణను నాయన మీ యొక్క దైన వారి చుట్టూ ఉంచమని మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి మా సంఘం తీసుకొస్తున్నాం ప్రభా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ మిగిలిన కార్యక్రమంలో ఆయన చక్కగా మీ యొక్క అధ్యక్షతను నడిపింపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన వాక్యం చెప్పినైనా మీ దాసుని మీ సెలవు చాటు మరుగుపరుచుకోండి నాయన తండ్రి. వాక్యం నాయన చాలా నాయన విలువైంది నాయన. మీ యొక్క వాక్యం లేకుండా నాయన మేము నశించిపోతాం ప్రభా. మీ యొక్క వాక్యం అటు విలువైన వాక్యం నాయన మీ దాసుని నిలబెట్టుకొని మాకు కావాల్సిన వాక్య భాగం మీరు అనుగ్రహించమని తండ్రి. ఆయన ఇక మిగిలిన కార్యక్రమాన్ని మీ యొక్క అధ్యక్షతను నడిపింప చేయమని వేడుకుంటూ ఏది చేసినాను నాయన మీ నా మహిమత్తంగా ఉండేలాగున తండ్రి, ప్రతి విషయంలో మీకు నమ్మకంగా ఉండేందుకు సహాయం తెచ్చమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువును రక్షకుడిని యేసు పరిశుద్ధ నా పేట మీకు బతిమా వేడుకున్నాను తండ్రి. ఆమేన్. కృపచేత నీ వలన నుండిన నావన్నీ కృపచేత ప్రార్థన చేసుకున్నాం. పానుకుల నిమిత్తం దశభాగం కొరకు ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసనంలో ఆశ్రయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కనుడిపోయిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంతోషకరమైన ప్రభుదినం తండ్రి, ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది మీ ఉచితమైన కృప ప్రభువా. ఈ నెల్లూరు పట్టణంలో చూసినప్పుడు కరోనా విజృంభిస్తూ అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఇటువంటి భయంకరమైన దినాల్లో తండ్రి, ఇంటికి లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా మీ మందిరంలో స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ చిన్న మంద కుటుంబముగా ఇక్కడ చేరి మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగా ఈ ఆన్లైన్ కార్యక్రమం తండ్రి మీ మధ్య మాత్రం మీరు జరిగించుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ వర్తమానం వింటున్న అనేక మంది బిడ్డలు వెలిగించబడుతూ మీ కృప దయచేయండి. ప్రత్యేకంగా మీ ప్రియ బిడ్డలు తండ్రి, మీ మందిరంలోకి వస్తూ వికాసంతో రాక సేవ నిమిత్తం తెచ్చిన ఈ ప్రతి కానుకను దీవించండి. దశమ భాగం ఇచ్చిన బిడ్డలను మీ కృపా హస్తాలతో దీవించమని మనం చేసుకుంటూ ఈ కానుకలు మీ సేవలో వాడుకోమని, బిడ్డలకు రావాల్సిన పరలోక దేవుళ్ళు మెంటుగా దయచేయమని యేసు జీవము గల నామమున శ్రేష్టమైన నామమున ప్రార్థించి వందనాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో మనము వర్తమానం ముఖ్యంగా ఈ కరోనా వైరస్ భయంకరంగా ఉన్న ఈ తరుణంలో ప్రార్థన చేసుకున్నాం. అనేక మంది అస్వస్థతకు గురై ఉన్నారు. మన సంఘంలో కూడా మరి మేరీ పవిత్ర ప్రభు దయ వల్ల బాగున్నానని ఫోన్ చేసింది ప్రార్థన తరఫున. ఆ సురేష్ ఉదయ్ వాళ్ళు కూడా ప్రభు దయ వల్ల ఎంతో నెమ్మదిగా ఉన్నారు. మరి బిడ్డలందరి వరకు ఈ కరోనా వైరస్ నుంచి మన సంఘాన్ని మరి ఈ ప్రాంతం నుంచి, ఈ దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి, నెల్లూరు ప్రాంతం నుంచి మన చుట్టూ ఉన్న బిడ్డలందరికీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో రేవతి వచ్చి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రార్థించిన తర్వాత మనం వాక్యంలోకి పోతాం. మన మధ్యలో ఉన్న బాబు దేవప్రసాద్ మరి వర్తమానం అందిస్తారు. స్తోత్రం పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. గడిచిన కాలం అంతనైనా మీరు ఎక్కడ చాటున అన్న మమ్మల్ని భద్రపడి సజీవ సంఖ్యలో ఉంచిన గొప్ప దేవ, ఈ దినమును చూపుటకునైనా మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. మీ పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు దయచేసి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ముఖ్యంగా కరోనా కారణంగా తండ్రి సంఘంగా కూడి ఆరాధించలేకపోతున్నాం. అయితే కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి నేను ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. ఇంకనైనా ఈ భయంకరమైన దినాల్లో ఉంటుండగానైనా మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించండి నా తండ్రి ప్రభా. ఎంతమంది నీ ప్రియ బిడ్డలునైనా అస్వస్థత బాధపడుతున్నారంటే నీ బిడ్డలకు మీ వాక్కుని పంపి నెమ్మదిపరచండి తండ్రి. ఆదుకునే దేవుడు మీరు నా తండ్రి. మా కొండ, మా కోట, మా ఆశ్రయం మీరే నా తండ్రి. మీరు తప్ప మాకెవరు నా తండ్రి ప్రభా. ప్రతి విషయంలో మీకు మొరపెట్టుకున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా సంఘంలో ఎంతమందినైనా అనారోగ్యంతో ఉన్నారంటే నీ బిడ్డలనైనా అయ్యా మీరు దర్శించండి నా తండ్రి. ముట్టండి, స్వస్థపరచండి, సాక్షి బిడ్డలుగా నిలవబెట్టుకోండి నా తండ్రి. అయ్యా, ఇంకనూ కూడా తండ్రి ప్రభా కరోనా కారణంగా ఎంతో మంది నైనా లయం అయిపోతున్నారు తండ్రి. చిన్న వైరస్ నైనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది తండ్రి ప్రభా. అయితే నైనా వైరస్కు భయపడక తండ్రి ప్రభా అయ్యా ఆత్మను నైనా శరీరం నశింపచేయి మీకు భయపడుతున్నాయినా అయ్యా మీ చిత్తానుసారం మేము జీవించే భాగ్యంను దయచేయండి తండ్రి. ఇదిగోనైనా ఈ సమయానికి ఏర్పాటు చేయడం మీ ప్రియ దాసుని బట్టి వందనాలు తండ్రి. అయ్యా మీ దాసుని నిలబెట్టుకుని మా అందరికి కావాల్సిన ఆజ్ఞ ఆహారాన్ని దయచేయండి తండ్రి. ముఖ్యంగా పాస్టర్ గారిని కూడా మీరు ముట్టండి తండ్రి. నైనా ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల చేయాలి నాయన దయచేయండి నా తండ్రి. ఇంకా నా తండ్రి ప్రభా అయ్యా రానున్న దినంలో బలమైన సాధనంగా వాడుకోండి తండ్రి. ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని ఉన్నటువంటి నైనా అయ్యా భయంకరమైన పరిస్థితులన్నింటినీ తప్పించి మా ప్రాంతాల్లో మా దేశాల్లో నెమ్మదిని దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రతిపాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మొదటిగా ప్రభు నామమునకు వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, చేరువచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహిమోన్నతుడ, మహిమోన్నతమైన స్థలములలో నివసించు మా గొప్ప రక్షక, మీ ఘనమైన బలమైన నామమునకు, మీ బంగారు పాదములకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క మితిలేని కృపను బట్టి, మీ గొప్ప రక్షణను బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా యేసయ్యా, మీరు మీ యొక్క ఉచిత కృప ద్వారానే మాకు రక్షణను అనుగ్రహించి ఉంటున్నారు తండ్రి. మేము ఈ రీతిగా ఇక్కడ చేరి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నామంటే తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉంటున్నారు తండ్రి. ఏర్పరచుకుని ఉన్న బిడ్డలను ప్రభా మీరు ఇక్కడ చేర్చినందుకు, అదే రీతిగా తండ్రి ఈ యొక్క ఆరాధనను ఆన్లైన్లో వీక్షించుటకు ఏర్పరచుకున్న బిడ్డలను బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గృహంలో ఉండి ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించుటకు తమ సమయమును ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ వాక్యమును ఆన్లైన్ ద్వారా వినుటకు వారికి ఇచ్చిన సమయమును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఆ సమయమును మీకు ఇవ్వలేనటువంటి బిడ్డలకు ప్రభా మరి యొక్క తరుణమును మీరు దయచేసి ఉంటున్నారని నమ్ముచున్నాం తండ్రి. మీ కృపను దయచేయండి తండ్రి. ఈ యొక్క ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా తండ్రి, ఈ యొక్క కరోనా వైరస్ ఎంతో విజృంభిస్తూ ఉంటుండగా తండ్రి, మేమైతే ప్రభా
మీ పాదముల చెంత చేరి మొరపెట్టుకుంటూ తండ్రి యేసయ్యా మేము భయముతోను వణుకుతోను ప్రభా మీ పాదముల చెంత చేరి ఉండుటకు మీ కృపను దాచేయండి ప్రభా. క్రైస్తవులను బట్టిన ప్రతి ఒక్కరూ తండ్రి యేసయ్యా ప్రార్థనతో మీ వైపు చూచుటకు మీ ఎదురు చూచుటకు మీ కృపను దాచేయమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్యా. ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు, హాస్పిటల్స్లో ఉంటున్నారు. అటు వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అటు వారిని ప్రభా మీరు దర్శించి ప్రభా మంచి ఆరోగ్యాలను దయచండి. అదే రీతిగా తండ్రి మా సంఘంలో ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పుట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఈ సమయంలో తండ్రి మీ పాదముల చెంతకు మేము వచ్చి ఉంటున్నాం. మీ వాక్యముతో మాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్యము ప్రభా సబ్బు వంటిది, మీ వాక్యము శుద్ధి వంటిది అని ప్రభా మీరు తెలియచేసి ఉంటున్నారు తండ్రి. అవును ప్రభా, శుద్ధితో నలగొట్టగల సబ్బు కడిగి ప్రభా పవిత్రపరుస్తుంది, శుభ్రపరుస్తుంది తండ్రి. అవును తండ్రి, అటు వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి యేసయ్యా మీ వాక్యములోని మర్మములను మాకు తెలియజేసి ఉంటున్నారు. నమ్మచ్చు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ మీ పక్షమున నేను నిలవబడి ఉంటుండగా తండ్రి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి తండ్రి ప్రభా నేను అనే మాటను తీసివేసి ప్రభా మీ మాటను నా నోట ఉంచి తండ్రి మీ మెలనైన స్వరమును మాకు వినిపింపచేసి ఉంటున్నారు. నమ్ముచు మీకే స్తుతి స్తోత్రమును చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యపుణ్య నామమున వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో వాక్యమును పాస్టర్ గారు 20 నిమిషాల్లో ధ్యానించమని చెప్పి ఉంటున్నారు. సమయము 10:50 అయింది. మనము వాక్యమును ధ్యానించబోయే ముందు ఈ యొక్క మన పరిశుద్ధ గ్రంథంలో రెండు గ్రంథములుగా విభజించి ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథమును 2 గ్రంథములుగా విభజించి ఉంటున్నారు. అవి ఏంటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ క్రొత్త నిబంధన అనేది ఈనాటి క్రైస్తవులకు పాత నిబంధన ఒక మార్గదర్శకంగా ఉంది. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు. పాత నిబంధన ద్వారానే క్రొత్త నిబంధన వచ్చింది. అయితే ఈ యొక్క క్రొత్త నిబంధన ప్రభు మనకిచ్చిన ఈ యొక్క క్రొత్త నిబంధన ద్వారా ఆయన ఎన్నో పిలుపులను ప్రభు మనకు వాక్యం ద్వారా చూపిస్తూ ఉంటున్నాడు. అయితే ఈనాటి క్రైస్తవులకు ప్రభువు ఇస్తున్న పిలుపు కాల్ టు ద న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ అని మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13, 14, 15, 16 వచనములు మనం చూసినట్లయితే అక్కడ కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చాలు, తర్వాత మరలా చదువుకుందాము. ఒక్కొక్క వచనంగా మనం చదువుకొని ధ్యానిద్దాం. ఇక్కడ క్రొత్త నిబంధన క్రైస్తవులకు ప్రభువు ఇస్తున్న ఈ పిలుపు, మొట్టమొదటి పిలుపు, ఆ పిలుపును మనం చూసినట్లయితే మనం చదివిన ఈ 12వ వచనంలో అది ఒక ఛాలెంజ్గా కనిపిస్తుంది. ఛాలెంజ్ అంటే ఏంటి? కొన్నిటికి తెలుగు అర్థాలు మనకు త్వరగా తెలియవు. ఎందుకంటే మనము తెలుగు ఇంగ్లీష్ రెండు మధ్య కొట్టుబిట్ట ఆడుతూ ఉంటాం కాబట్టి తెలుగు అర్థాలు. ఛాలెంజ్ అంటే మన సవాలు, ఒక సవాలు మన ముందు ఉంచి ఉంటున్నాడు ప్రభులు వారు. ఈ సవాలు ఏంటి? పౌలు భక్తుడు ఆయన ఒక సవాలు పెడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులు వారు మనకు అనుగ్రహించిన ఆ యొక్క రక్షణను మనము ఏ రీతిగా కాపాడుకోవాలి అనేది ఆ యొక్క సవాలును మన ఎదుట పెడుతూ ఉంటున్నాడు.
ఆ సవాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ సాల్వేషన్ అనేది కనిపిస్తుంది, రక్షణ అనేది కనిపిస్తుంది. ఆ రక్షణను మనము చూసినట్లయితే పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 8, 9 వచనాలు చదువుకుందాం. 1వ వచనము 8, 9 వచనాలు మనం క్రమంగా చదువుకున్నట్లయితే అక్కడ మనకు సందర్భం అర్థమవుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3 వచనాలు, 1వ వచనము, 8వ వచనం, 9వ వచనము, మనము క్రమంగా ఆ 3 వచనాలు కలిపి చదువుకున్నట్లయితే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మనము ఆ రక్షణ ఇక్కడ మొట్టమొదటిగా మనం చదువుకున్న 12వ వచనము, ఫిలిప్పీలకు రాసిన ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇక్కడ ఈ వచనానికి ఆ వచనానికి మనం సంబంధం చూసినట్లయితే మనకు అనుగ్రహించిన రక్షణ ప్రభు మనకు అది సొంతం చేసి ఉంటున్నాడు. ఆ రక్షణను ప్రభు మనకి ఇచ్చాడు. అయితే ఎవరైనా ఒక గిఫ్ట్ మనకి ఇచ్చినట్లయితే గిఫ్ట్ మనం తీసుకున్న తర్వాత అది తీసుకువెళ్ళి మనము ఇంట్లో పెట్టుకుంటాం. బహుమానము ఇచ్చినట్లయితే ఆ బహుమానమును తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఆ బహుమానమును మరలా వారు వచ్చినప్పుడు చూసి అది నాది అని వారు చెప్పరు, అవును కదా? అలాగే ప్రభులు వారు ఈ రక్షణను ప్రభు మనకు బహుమానంగా ఇచ్చి ఉంటున్నాడు. ప్రభు ఆయన సెలవిచ్చేది ఏంటి అని మనం చూసినట్లయితే మీ సొంత రక్షణను ప్రభు మనకి ఇచ్చేశాడు. ఆ రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆ సొంత రక్షణ, మన సొంత రక్షణను మనం ఏం చేయాలి, దాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలని చెప్తున్నాడు, భయముతోను వణుకుతోను. అయితే దాన్ని భయముతోను వణుకుతోను కాపాడుకోవాలి. అయితే ఏ రీతిగా కాపాడుకోవాలి, ఎప్పుడు ప్రభువులు వారు మనల్ని రక్షించి ఉంటున్నాడు, ఏ రీతిగా రక్షించి ఉంటున్నాడు అని మనం చూసినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము అపరాధములతో పాపములతో మనము చనిపోయిన స్థితిలో మనం ఉన్నాం. చచ్చిన వారి వలె మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించి ఉంటున్నాడు. ఆ రక్షణ అనే బహుమానమును చచ్చిపోయిన స్థితిలో, పడి ఉన్న స్థితిలో ఆ రక్షణ అనే బహుమానమును మనకు అందచేసి ఉంటున్నాడు. పాత నిబంధనలో అయితే ఆయన కృప ఆ రీతిగా లేదు. ఆ రక్షణను కొత్త నిబంధన క్రైస్తవులైనటువంటి మనకు ఆయన అనుగ్రహించుంటున్నాడు. అయితే ఆ బహుమానమును ప్రభు ఇచ్చిన ఆ బహుమానమును మనము ఏ రీతిగా కాపాడుకుంటున్నాము అని ఇక్కడ పౌలు భక్తుడు ద్వారా ప్రభులు వారు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ యొక్క రక్షణ ఏ రీతిగా వచ్చి ఉంటున్నది మనకు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఈ బహుమానం అనేది మనము ఎంతో కష్టపడి సాధించింది కాదు. ఎవరైనా ఒక పరుగు పందెంలో పరిగెత్తి ఎంతో కష్టపడి చివరకు తాను గెలిస్తే బహుమతి పొందుకోగలం. అయితే ఈ రక్షణ అనే బహుమానం మాత్రము అది ఏ రీతిగా మనకు అనుగ్రహించబడింది, మనము ఏ విధమైన కష్టము లేకుండానే, మనము ఏ విధమైన కష్టపడకుండానే ఆయన మనకు ఉచితముగా మనకు అనుగ్రహించుంటున్నాడు. మనము చనిపోయి పడి ఉన్న స్థితిలో మనకు ఆ రక్షణను అనుగ్రహించి ఉంటున్నాడు. అది
మీ వలన కలిగినది కాదు అని ప్రభులు వారు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. అవును, ప్రభులు వారు మనల్ని ఏర్పరచుకుని ఉంటున్నాడు. ఆ రీతిగా ఏర్పరచుకున్న బిడ్డలను ప్రభువు ఏ రీతిగా వాడుకున్నాడో మనము పాత నిబంధన గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథం వరకు మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చూడగలం. ఏర్పరచుకున్న వారిని ప్రభు ఆయన సెలవిచ్చిన మాట చూసినట్లయితే, నిన్ను తల్లి గర్భములో రూపింపబడమునుపే నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని ప్రభులు వారు సెలవిస్తుంటున్నాడు. ఎవరికి సెలవిచ్చాడు? ఇర్మియా భక్తుడికి ఆయన సెలవిచ్చిన మాట, తల్లి గర్భములో రూపించబడక మునుపే నిన్ను ఏర్పరచుకుని ఉంటున్నాను అని సెలవిస్తుంటున్నాడు. అవును, తల్లి గర్భములో రూపించబడక మునుపే. ఇప్పుడు తల్లి గర్భములో ఇప్పుడు మనము ఇక్కడ మనం కూర్చున్న వారికి ఒక కాగితం ఇచ్చామనుకోండి. ఒక కాగితం ఇచ్చి బొమ్మ గీమని చెప్తే, ఏదైనా ఒక బొమ్మ మీకు నచ్చిన బొమ్మ గీమని చెప్తే మనము బొమ్మ గీస్తాము. ఏం బొమ్మ గీస్తాము? మన మనసుకు వచ్చిన బొమ్మ గీస్తాం. మనం ఆలోచిస్తాం, ముందు మనం ఆలోచించి ఆ బొమ్మ గీస్తాం కాగితం మీద. అయితే ఆ బొమ్మ గీయక ముందు, ఆ బొమ్మ కాగితం మీద లేకముందు ఆ బొమ్మ ఎక్కడ ఉంటుంది? మన మనసులో ఉంటుంది. ప్రభులు వారు మనల్ని ఇక్కడ భూమి మీద ఏర్పరచుకోవడానికి ముందే ఆయన మనసులో మనం ఉన్నాము. మనము ఇక్కడ కూర్చోవడానికి ముందే ఆయన మనసులో మనం ఉన్నాము. మనము ఒక పని చేయడానికి ముందే ఆయన మనసులో మనం ఉన్నాము. ఆయన పని చేయడానికి ముందే ఆయన మనసులో మనం ఉన్నాము. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఆయన ఏ రీతిగా ఏర్పరచుకొని ఉంటున్నాడు అంటే, మన పుట్టుక ద్వారా కూడా నిజంగా మానవుని నిర్మించబడిన రీతి దావీదు మహారాజు సెలవించిన రీతిగా, నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని ఆయన అంటాడు. మానవుని నిర్మించిన రీతి ఎంత భయంకరము, ఎంత భయము. ఒక విధంగా ఆలోచించి చూస్తే మానవుని ఏ రీతిగా నిర్మించాడు, ఆయన నిర్మించిన విధానము నిజంగా తల్లిదండ్రి ఒకవేళ కారకులైతే, జన్మకు కారకులైతే, కానీ ప్రభువులు వారు ఆయన ఆయన సెలవిచ్చింది ఏంటి? ప్రాణము పెట్టువాడను నేను, ప్రాణము తీసుకుని వాడను కూడా నేనే అని ఆయన సెలవిచ్చాడు. అయితే తల్లి గర్భములో ప్రాణమును ఆయన పెట్టి ఉంటున్నాడు. ప్రాణము అంటే ఏంటి? ప్రాణము అంటే ఏంటి? మనకు ఒక విధంగా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, రక్తమును తినకూడదు అని ప్రభువుల వారు సెలవిచ్చి ఉంటున్నాడు. ఈ రక్తము అనేది దేనికి ఇదిగా ఉంది? ప్రాణమునకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ యొక్క ప్రాణమైన రక్తము చూసినట్లయితే, తల్లి తండ్రి మనకు జన్మకు కారకులైతే, ఆ తల్లి తండ్రి పాత్ర కూడా ఆ ప్రాణములో ఉండదు అని ప్రభువుల వారు ఇక్కడ రుజువు చేస్తూ ఉంటున్నారు. అంటే తల్లి తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ ఏది రాదు దాంట్లో. ఆ బిడ్డకు తల్లి తండ్రి బ్లడ్ గ్రూపు లేకుండా మనము వస్తాము. వేరే ఇతర బ్లడ్ గ్రూప్ ఏదో ఉంటుంది. గమనించినట్లయితే మనకు ఆధార్ కార్డు ఉంటుంది. మనల్ని ప్రభు ఏర్పరచుకున్న విధానం చూస్తే భయము, ఆశ్చర్యము. మనకున్న కంటికున్న రెటీనా, అది ఈ ప్రపంచంలో ముందు ఉన్న తరాల్లో కానీ తర్వాత రాబోయే తరాల్లో కానీ ఇక ఎవ్వరికీ ఉండదు ఆ రెటీనా. అందుకని మనల్ని ఆ ఐ చెకింగ్ చేసి వారు ఐడి ప్రూఫ్లో పెడతారు. అదే మనకు చేతికి ఉన్న వేలి ముద్రలు తీసుకుంటారు. ఈ వేలి ముద్రలు కూడా ఎంతో లక్షల మంది, లక్షల కోట్ల మంది గతించిపోయి ఉంటారు. ఇంకా లక్షల కోట్ల మంది ఇంకా పుడుతూ ఉన్నారు. అయితే వారందరిలో కూడా మనము ప్రత్యేకించబడిన వారము. ప్రభు మనల్ని ఆ రీతిగా ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టే మనం ఇక్కడ కూర్చొని వాక్యం వింటూ ఉన్నాం. మనం ఈ విధంగా ఆన్లైన్ ద్వారా వాక్యం వినగలుగుతూ ఉన్నాం. ప్రభు మనల్ని ఎప్పుడో ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఎప్పుడో మనకు ఆయన మనసులో ఉంది, ఈ దినమున ఈ వాక్యము నా బిడ్డకు వినిపించాలి అని ఆయన మనసులో ఉంది. కాబట్టి నిన్ను ఈ రీతిగా ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి, లేకపోతే ఆన్లైన్ ముందు ప్రభు కూర్చోబెట్టి ఈ వాక్యమును వినిపిస్తూ ఉంటున్నాడు. ఆ భయము, ఆశ్చర్యము. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. మనకు ఉండేవి ఇవి రెండే మనకు తెలిసినవి. అయితే ప్రతి ఒక్కరి ఒక మన చెవు చూసుకున్నట్లయితే, ఒక విధంగా ఇట్లా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఈ చెవుని ఒకసారి
చూడండి, ఈ చెవుకి ఉన్న ఆ షేప్ ఏ ఒక్కరిలో కూడా ఒకటిగా ఉండదు. ఏ ఒక్కరిలో కూడా ఒకటిగా ఉండదు. ఆ షేప్ ఒకసారి మీరు గమనించవచ్చు. ఆ షేప్ ఏ ఒక్కరు ఇద్దరిలో కూడా ఒకటిగా ఉండదు. ఎక్కడ చూసినా కూడా అది ప్రత్యేకింపబడిగా ఉంటుంది. అయితే ప్రభులు వారు మనకుండే కళ్ళు, చెవులు, ముక్కు అంతా ఒకటిగా ఉంటాయి. కానీ ఎన్ని తేడాలు పెట్టాడో భయము, ఆశ్చర్యము పుడుతుంది. ఎందుకంటే ప్రత్యేకింపబడి ఉన్నాము కాబట్టి, ఆయన దృష్టిలో మనము ఏర్పరచబడి ఉన్నాము కాబట్టి, ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు కాబట్టి, ఆయన కృప మనకు విస్తరింపచేసి ఆయన బహుమానమును మనకు ఇచ్చి ఉంటున్నాడు. నా బిడ్డ నశించిపోవడము ఇష్టం లేదు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారు నా బిడ్డ చనిపోతూ ఉంటున్నాడు. నా బిడ్డ ఆ పాపములో పడి చనిపోతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క బహుమానమును నా బిడ్డకు అందించి, ఆ రక్షణ అనే బహుమానమును నా బిడ్డకు అందించి నేను కాపాడాలి అని ఆ రక్షణను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఈనాటి క్రైస్తవ సమాజమునకు, క్రొత్త నిబంధన క్రైస్తవులైనటువంటి క్రొత్త నిబంధన సమాజమునకు ప్రభులు వారు అందిస్తున్న ఈ యొక్క పిలుపు ఏంటి అంటే 12వ వచనంలో, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ సమయమందు, ఈ కాలమందు భయముతోను వణుకుతోను నీ సొంత రక్షణను కాపాడుకోలను. అంటే ప్రభు మనము మందిరమునకు వెళ్ళినప్పుడే కాకుండా మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి, బయట కూడా అదే రీతిగా ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ తిరిగినా కూడా ప్రభు కృప నా మీద ఉంది, ప్రభు సన్నిధి నాకు తోడుగా ఉంది, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అని భయముతోను వణుకుతోను ప్రభు మనకిచ్చిన ఆ యొక్క రక్షణను కాపాడుకునే విధంగా మనము ప్రవర్తించాలి. బయట మనం ఎక్కడ తిరుగుతూ ఉన్నా కూడా ఆ ప్రభులు వారు సెలవిచ్చిన ఆ యొక్క గొప్ప మాటను మనం చూసినట్లయితే ఇది ఒక ఛాలెంజింగ్ గా మనకుంది. ఇది ఒక ఛాలెంజ్ను, సవాలును మన ఎదుట పెట్టి ఉంటున్నాడు. నేను నీకు ఇచ్చాను ఆ యొక్క బహుమానము, రక్షణ అనే బహుమానము నేను నీకు ఇచ్చి ఉంటున్నాను. కాబట్టి నువ్వు దాన్ని ఏ రీతిగా కాపాడుకుంటున్నావు? భయముతో వణుకుతో నువ్వు ఎక్కడ తిరిగినా కూడా, ఎక్కడ ఉంటున్నా కూడా, నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు వీక్షించట్లేదులే, నేను చేసే పని ఎవరికి తెలియదులే అని అనుకోవచ్చు. కానీ ప్రభులు వారు మనల్ని చూస్తూ ఉంటున్నాడు. ప్రభులు వారు మనల్ని ఎరిగి ఉంటున్నాడు. ఆ ప్రభులు వారు మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు. అంటే మనము చేయబో ప్రతి ఒక్క పని కూడా ఆయనకు ముందే తెలిసి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన రీతిగా మనం పేపర్లో బొమ్మ గీయడానికి ముందు అది మన మనసులో ఉన్నట్టుగా ప్రభులు వారి మనసులో ఎప్పుడో ఏర్పరచబడి ఉంటున్నాము. ప్రభులు వారు మనల్ని భూమి మీద పెట్టడానికి ముందే మనము చేసే పనులన్నీ కూడా ఆయన మనసులో ఉంటున్నాయి. మనము ఏమి చేయబోతున్నామో అన్ని మనసులో ఉంటున్నాయి. అంటే మన మనస్సంతా ప్రభువు గ్రహించి ఉంటున్నాడు. అయితే ప్రభువు ఆ గ్రహింపు ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రభులు వారు కొంతమందికి దర్శనమిచ్చి నేను నిన్ను ఏర్పరచుకొని ఉంటున్నాను అని వారి దగ్గరకు వచ్చి ఎందుకని ఏర్పరచుకుంటున్నాడు ప్రభులు వారు? నన్నే కొంతమంది అనుకోవచ్చు, నాతో మాట్లాడట్లేదే, నన్ను ఏర్పరచుకోవట్లేదే, నా దగ్గరకు రావట్లేదే, నాకు కనిపించట్లేదే, నాకు ఈ ఛాన్స్ రాలేదే అనుకుంటూ ఉంటారు. అయితే ఎందుకని గమనించారా? అది ఏర్పరచుకున్న వారిలో ప్రభులు వారు ఆ ఏర్పరచుకున్న ఆ కార్యమును ఈ బిడ్డకు అప్పగించినట్లయితే ఈ బిడ్డ అయితే చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు అని ప్రభులు వారికి ముందే తెలుసు. కాబట్టి ఆ పనిని వారికి అప్పగిస్తున్నాడు. అందుకనే ప్రభులు వారు ముందుగా ఏర్పరచుకొని వారిని దర్శించి వారికి అన్ని కూడా సెలవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఇంకా మన ముందు ఎన్నో సవాళ్ళు ఆయన మన ముందు ఉంచి ఉంటున్నాడు. ఈ యొక్క ఛాలెంజ్ను మనం ఏం చేయాలి? ఈ యొక్క ఛాలెంజ్ను మనం జాగ్రత్తగా చేతపట్టుకొని ఆ ప్రభు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా చేతపట్టుకొని ఆ రక్షణను మనము ఏ రీతిగా కాపాడుకోవాలి అనేది మన ముందు కనిపిస్తుంది. తర్వాత ఈ ఆ భయముతో వణుకుతో అనేది మనం చూసినట్లయితే మనము భయపడేది ఎవరికి భయపడాలి?
మనము భయపడేది ఎవరికి భయపడాలి? పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుంది? పరిశుద్ధ గ్రంథము ఏమని తెలియజేస్తుంది? ప్రాణమును ఆత్మను నశింపచేయు దేవునికి మాత్రమే భయపడాలి. ఒకవేళ బయట ఉన్నవారు ఏదైనా చేస్తే ఈ శరీరానికి చేయొచ్చేమో, ఈ శరీరానికి హాని కలుగు చేయొచ్చేమో, లేకపోతే మనకున్న పరికరాలకు హాని కలుగు చేయొచ్చేమో. అయితే మన ప్రాణమునకు, మన ఆత్మకు హాని కలుగు చేయు దేవునికి మాత్రమే మనం భయపడి ఉండాలి. దేవుని మాటకు మాత్రమే మనము భయపడి ఉండాలి. ఇది ఇంకా మనం చూసినట్లయితే 13వ వచనం మనం చూద్దామండి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అదే మనము ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగము, కార్యసిద్ధి కలుగు చేయువాడు ఎవరంట? కార్యసిద్ధి, మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు ఎవరు? దేవుడే. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 9వ వచనం మనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఇది ఈ రక్షణ అనేది దేని వలన కలిగింది? ఈ రక్షణ అనేది దేని వలన కలిగింది? మనమేదో కష్టపడి మనమేదో క్రియల మూలముగా తెచ్చుకున్నది ఆ రక్షణ కాదు. ప్రభు ఇచ్చిన ఉచితమైన బహుమానమే. అది కార్యసిద్ధి కలుగు చేయుట అనేది ప్రభువుల వారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. దానికి ముందు చూసినట్లయితే తన దయా సంకల్పము చొప్పున, తన దయ చూపి మాత్రమే ఆయన మన పైన దయ చూపి మాత్రమే ఈనాడు భయంకరమైన కరోనాతో ఎంతో మంది ప్రాణముతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ప్రాణము పోతున్న స్థితిలో ఉంటున్నారు. ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. అయితే ప్రభు యొక్క ఉచిత కృప ద్వారా, ప్రభు యొక్క ఉచిత దయ ద్వారా, ఆయన దయా సంకల్పము ద్వారా మనము ఇక్కడ ఉంటున్నాం. అయితే ప్రభు యొక్క దయా సంకల్పము మన పైన ఉన్నదని మనము ఎరిగి ఉంటున్నామా? ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే తన దయా సంకల్పము నెరవేర్చుటకై, దయా సంకల్పము అంటే దయా సంకల్పము. ఇక్కడ ఈ 2 మాటలు మనము చూసినట్లయితే తన దయా సంకల్పము. ఈ సంకల్పము అనేది ఏంటి? ప్రభు యొక్క చిత్తము. ప్రభు యొక్క చిత్తము మన యందు ఏమై ఉన్నదో అది ప్రభు నెరవేర్చడానికి మనలో ఏమి ఏర్పరిచి ఉంటున్నాడు? కార్యసిద్ధి కలుగు చేయవాడు ఆయనే. అంటే మనమేదో కొంచెం శ్రమపడి ప్రార్థన చేసేసాను, నేను అక్కడికి పోయి కూర్చొని ఇంతసేపు ప్రార్థన చేశాను, ఇంతసేపు వాక్యం చదువుకున్నాను, చర్చి పనులన్నీ చేశాను అని ఒకవేళ మనం అనుకోవచ్చు, గర్వపడచ్చేమో. కానీ ఆ గర్వపడడానికి వీలు లేదు అని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. నేను ఎంతో గొప్పగా నేను ఇది చేశాను, అది చేశాను ప్రభు కొరకు అని మనము గర్వపడచ్చేమో అని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియజేస్తుంటున్నాడు ఇక్కడ? అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. అది క్రియల వలన, మన క్రియల వలన కలిగినది అది అసలు కాదు. కార్యసిద్ధి కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే. మనలో కార్యసిద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి మనము చేసే పని ఏమీ లేదు. ఆయన మనలో మనసు పుట్టించకపోతే, లేకపోతే ఆయన మనలో ఆ తలంపు పుట్టించకపోతే మనము ఏమి చేయలేము. అందుకని 139వ కీర్తనలో దావీదు మహారాజు చాలా చక్కగా ఆయన తెలియజేస్తుంటున్నాడు. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. అక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 139వ కీర్తన, మనము కీర్తనలు చాలా చక్కగా మనము చదువుకుంటూ ఉంటాం. మనము ఏ రీతిగా చదువుతాము? ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము కీర్తనలు చదువుకుంటూ ఉంటాం. ఈ యొక్క కీర్తన అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కీర్తన అంటే పాట. ఈ పాటలు ఎందుకు రాస్తారు?
ఈ పాటలు ఎందుకు రాస్తారు? ఈ పాటలు ఎందుకు రాస్తారు? పాటలో ఒక్కొక్క లైన్, ఒక్కొక్క పదము ఎంత భావగర్భితంగా ఉంటుందో ఈ పాటలు రాసేది ఎందుకు రాస్తారు అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పి ఉంటున్నాను. ఈ పాట రాసేది అనేకమైన ఈ జానపద గేయాలు రాస్తూ ఉంటారు. లేకపోతే బయట చూసినట్లయితే గిరిజనులు కానీ, లేకపోతే ఆదివాసీలు, ఎంతో మంది కొండ జాతి వారి మధ్యలో చూసినట్లయితే వారికి కొన్ని పాటలు ఉంటాయి. వారు ఆ పాటలు ఎట్లాగా రాస్తూ ఉంటారంటే పోయిన తరాల వారి యొక్క జ్ఞాపకాలుగా, లేకపోతే వారు చేసే ఆచారాలన్నీ జ్ఞాపకాలుగా ఆ పాటల రూపంలో రాస్తారు. అంటే ఒక పాట చూసినట్లయితే ఆ పాట అంతా కూడా వారి తరాలను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, లేకపోతే వారి యొక్క ఆచారాలను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, వారి యొక్క వ్యవహారాలను జ్ఞాపకం చేసే విధంగా ఉంటుంది పాట అనేది. అయితే ఈ పాటలన్నీ, ఈ కీర్తనలు అనే గ్రంథము చూసినట్లయితే ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో ప్రభులు వారు రాయించిన ప్రతి ఒక్క కీర్తన కూడా పాడుతూ ఉన్నప్పుడు ప్రభు చేసే ప్రతి ఒక్క గొప్ప కార్యములను మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క మనము పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ పాటలన్నీ కూడా ప్రభు యొక్క గొప్ప కార్యాలను వివరిస్తూ ఉంటాయి. ఆ వివరణే ఈ యొక్క కీర్తనలు. ఈ యొక్క కీర్తనలు ఇంకా మనం చూస్తున్నట్లయితే దీంట్లో కీర్తనలను ఒక 5 భాగాలుగా విభజించి ఉంటున్నారు. చూసారా? తెలుసా మీకు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 5 భాగాలుగా విభజించి ఉంటున్నారు. 5 భాగాలు, 5 స్కందాలుగా ఉంటాయి కీర్తనలు. అయితే అది టైం అయిపోయింది కాబట్టి తర్వాత మళ్ళా దాటి వెళ్ళిపోతాము. ఈ 139వ కీర్తనలో దావీదు మహారాజు తెలియజేసిన మాట, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములను విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అంటే ప్రభులు వారు మనల్ని ఆయన పుట్టించిన రీతి ఎటువంటి రీతి అనేది ఆయన దావీదు మహారాజు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే మన ముందు ఉంచిన ఈ యొక్క ఛాలెంజ్ తర్వాత మరలా ఇంకొక రెండవది మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక కమాండ్. ఫస్ట్ ప్రభు ఉంచింది మనకు ఛాలెంజ్, ఒక సవాలును ప్రభు మన ముందు ఉంచి ఉంటున్నాడు. ఇప్పుడు ప్రభు మనకు ఒక ఆజ్ఞను ఇస్తూ ఉంటున్నాడు. మీరు ఎటువంటి వారి మధ్య ఉంటున్నారు, ఎటువంటి లోకంలో మీరు జీవిస్తుంటున్నారు, ఎటువంటి మనస్సు కలిగిన మనుషుల మధ్య మీరు జీవిస్తూ ఉంటున్నారు అని ప్రభులు వారు మనకు ఒక కమాండ్ తెలియజేస్తూ ఉంటున్నాడు. మీరు ఇటువంటి మనుషుల మధ్య, ఎటువంటి వారి మధ్య? మూర్ఖుల మధ్య, మూర్ఖమైన వక్రజనము మధ్య. మనము ఏ పని చేస్తున్నా కూడా వక్రీకరించి మాట్లాడేవారే. మనము ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని వక్రీకరించి మాట్లాడేవారే కనిపిస్తూ ఉంటారు, కానీ మనల్ని మెచ్చుకునేవారు కనిపించరు. మెచ్చుకునేవారు చాలా తక్కువ మంది ఉంటే వక్రీకరించేవారు చాలా ఎక్కువ మందిగా ఉంటారు. అది మెచ్చుకునే వాళ్ళు కూడా ఎందుకు మెచ్చుకుంటారు? నాకు ఏదైనా అతని వల్ల సహాయం వస్తుందేమో, లేకపోతే అతను మేలు కోరి, లేకపోతే మంచిగా మేలు కోరి మెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఎవరో ప్రభు బిడ్డలుగా ఉండేవాళ్ళు, నిజమైన విశ్వాసులుగా ఉండేవాళ్ళు మాత్రమే మనం చేసే పనులను మెచ్చుకోవచ్చు. కానీ మనం చేసే పనులను వక్రీకరించే వారే చాలా ఎక్కువ మందిగా ఉంటారు. ఎందుకంటే ప్రభులు వారు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు, మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు నివసిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వాటిని మర్మరింగ్స్ అంటారు. మర్మరింగ్స్ వారి యొక్క ఎటువంటివి?
ఏంటి సనుగులు. మర్మరింగ్స్ అంటే సనుగులు, డిస్ప్యూటింగ్స్ అంటారు. అంటే ఎటువంటి కొన్ని విషయాలు అబద్ధ సాక్షులు, లేకపోతే ఇంకా కొన్ని మనం చెప్పుకోవచ్చు సాడీలు చెప్పడం, ఇటువంటివన్నీ కూడా దాని కిందకే వస్తాయి. అటువంటి చెరుల మధ్య మనం నివసిస్తూ ఉంటున్నాము. ఇది ఒక కమాండ్ గా ప్రభువుల వారు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిత్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. మనము సనుగులను, ఈ సంశయములను అంటే ఎవరి మీద సనుక్కోకుండా, వారు నన్ను ఈ విధంగా చేస్తున్నారే, వారు నన్ను ఈ విధంగా అనుకుంటున్నారే, వాడు ఇట్లాగ అయిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి అని వారి మీద సనుక్కోకుండా, వారి మీద మనము కొనుక్కోకుండా మనము ఏ రీతిగా ఉండాలని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మనము ఏం చేయాలి? నిరపరాధులను, నిష్కలంకులను, అంటే అనించులైన నిరపరాధులుగా మనం ఉండాలని ప్రభువుల వారు పౌలు భక్తుల ద్వారా ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే సమయం అయిపోతుంది కాబట్టి ముగించుకుందాం. ప్రభువుల వారు మనకిచ్చిన ఒక పిలుపు, ఈ యొక్క క్రొత్త నిబంధన క్రైస్తవులకి, మనము క్రొత్త నిబంధన క్రైస్తవులమే. అయితే ఈనాటి క్రైస్తవునికి ప్రభు ఇస్తున్న పిలుపు, మీకు ఇచ్చిన రక్షణను ఏ రీతిగా మీరు కాపాడుకుంటున్నారు, మీకు ఇచ్చిన రక్షణను ఏ రీతిగా కాపాడుకుంటున్నారు అని ప్రభువుల వారు మనల్ని అడుగుతూ ఉంటున్నారు. ఆయన మనకిచ్చిన రక్షణను మనము ఆ యొక్క బహుమానమును జాగ్రత్తగా వాడుకుంటున్నామా లేదా? బహుమానము అనేది మనము జాగ్రత్తగా తీసుకెళ్ళి మనము ఇంటిలో ఏ రీతిగా అయితే దాన్ని అలంకరించుకొని, లేకపోతే ఇంటిలో ఏ రీతిగా అయితే జాగ్రత్తగా పైన పెట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటామో, అదే రీతిగా ప్రభు ఇచ్చిన ఆ యొక్క రక్షణను మనము ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది ప్రభువుల వారు ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నాడు. మనము ఇప్పటి వరకు మనము విధేయులైన ప్రకారము అదే విధంగా విధేయులై మీరు కొనసాగుడి అని ప్రభువుల వారు మనకు మన రక్షణను గూర్చి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే మనము ఈ యొక్క భయంకరమైన కరోనా వైరస్ ఉన్న దినాల్లో మనం ఏ రీతిగా కొనసాగాలి, మనము ఏ రీతిగా ముందుకు నడవాలి అనేది ప్రభువుల వారు ఇక్కడ 16వ వచనంలో కూడా ఆయన తెలియజేస్తుంటున్నాడు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇప్పుడు ఈ దినాల్లో అయితే మీకు కూడా మీ ప్రభు మీకు సహాయం చేస్తాడు కదా. మీకు కూడా వచ్చింది వైరస్, మీకు కూడా కరోనా వైరస్ వచ్చింది, లేకపోతే మీకు కూడా మీలో కూడా చాలా మంది చచ్చిపోయారే, చాలా మంది చనిపోతున్నారే, వాళ్ళే చచ్చిపోయారే, అటువంటి బాగా మంచి ప్రార్థనా పరులైన వారే చనిపోయారే అని వక్రీకరించే వాళ్ళు ఉండొచ్చు. అయితే ప్రభువుల వారు వారిని ఒక సాధనముగా, అంటే ఇప్పుడు ప్రభు పిలుచుకున్న వారిని ఒక సాధనముగా మన ముందు వాడుకొని ఉన్నాడు అని మనము చెప్పచ్చు. ఎందుకంటే వాక్యము ఆధారముగా ప్రభువుల వారు ఒక్కొక్కరిని ఒక్క సాధనముగా వాడుకొని మన ముందు మార్గదర్శకంగా మనకు ఉంచి ఉంటున్నాడు. అయితే మనము సిద్ధపాటు కలిగి ఉండాలనేది వారి ద్వారా ప్రభువుల వారు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనము ఈ లోకంలో ఎప్పుడైనా కూడా మనము విడిచిపెట్టవలసిన వారమే. అయితే మనము ప్రభు పిలుపు వచ్చే వరకు మనము ఏ రీతిగా ముందుకు కొనసాగాలి? ఆయన ఇచ్చిన రక్షణ అనే పాత్రను మనము చేత పట్టుకొని ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ, మన సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని మనం చేస్తూ ఈ యొక్క చిన్న వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. మన సొంత రక్షణను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మూర్ఖతరమైన వక్ర జనం మధ్య నివసిస్తున్నాం కాబట్టి అనేక నిందలు వేస్తారు, అనేక మాటలు మన మీద అంటారు. కానీ మనము లోకములో జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మంచి వాక్యము ప్రభు మనకు మన బిడ్డ ద్వారా ఇచ్చినందుకు ప్రభుకి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచితే తల్లుల యొక్క దినం ఈరోజు. అమ్మ అనే మాట కమ్మనైన మాటని ఒక కవి చెప్పున్నాడు. నిజంగా
మన కొరకు ఆ తల్లి ఎంత ప్రయాసపడుతుందో ఎట్లా పెంచుతుందో మనకు తెలుసు కాబట్టి మరి తల్లులను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరికి తల్లి ఉన్నదే, ప్రతి ఒక్కరికి తల్లి. కానీ ప్రపంచానికి తల్లి ఎవరు? హవ్వ. ప్రపంచానికి తల్లి హవ్వ. నిజంగా ఆమె బిడ్డలని ఎంతో భయభక్తులతో పెంచింది కాబట్టి వారు దేవునికి అర్పణలో మొట్టమొదటిగా కయ్యను రేబేలు దేవునికి అర్పణలో అర్పించారు, నేర్పించింది ఆ తల్లి. కాబట్టి బిడ్డలకి మంచి దారి చూపించే తల్లి, మంచి మార్గం నడిపించే తల్లి ప్రభుకు స్తోత్రం చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, సృష్టికి కారణభూతుడా, సజీవుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, అభిమానతమైన స్థలములలో నివసించు మా రక్షక, నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంతోషకరమైన ఈ ప్రభుత్వం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు తండ్రి మేము బ్రతుకున్నామంటే అది మీ ఉచితమైన కృప, అంత తప్ప మా జీవితంలో ఏ గొప్పతనం లేదు నాయన. మరి భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన ఆ పత్రిక 2వ అధ్యాయంలో సెలవించిన రీతిగా మన పాపముల చేతను అతిక్రమం చేతను మనం సచ్చిన వారమై ఉండగా మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుటకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడని, ఆయన కార్చిన రక్తము ద్వారానే మనకి ఉచితముగా మనకి రక్షణ కలుగుతుందని, కాబట్టి మనకి ప్రభు ఇచ్చిన ఆ రక్షణను, సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలని, సొంత రక్షణ లేకుండా ఇతరులకు మన రక్షణ గురించి చెప్పలేమని మరి ప్రభు మనతో మాట్లాడున్నాడు. కాబట్టి మనం నివసించేది జీవించేది మూర్ఖతరమైన వక్రజనం మధ్య కాబట్టి ఎన్నో నిందలు వేస్తారు, ఎన్నో మాటలు అంటారు. కానీ వాటన్నిటిని కూడా మనం మరి ప్రక్కన పెట్టి భయభక్తులు కలిగి గురి వద్దకు మనం పరిగెత్తాలి. మన గురి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి పౌలు భక్తులు మనకు అనేక మార్గాలు బోధించినాడు. యేసయ్యా, మీరు నీ బిడ్డ ద్వారా మీరు ఇచ్చిన చక్కని వర్తమానాన్ని బట్టి మీ పొందరాలు స్తోత్రాలు తండ్రి. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపులోకి తీసుకురమని మా జీవితాల్లో మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించుతూ మీ గొప్పదాన్ని మనం చేస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో ఇక్కడ చేరిన బిడ్డలను బట్టి మీ పొందరాలు స్తోత్రాలు అయ్యా తండ్రి. మరి సంఘంలో తండ్రి ఆరాధన క్రమముగా జరగాలి. కానీ ప్రభా, మరి కరోనా వైరస్ వల్ల తండ్రి అనేక మందిరాల్లో ప్రార్థన నిలిపివేయబడింది. కారణం తండ్రి, మరి కరోనా ఈ వైరస్ తండ్రి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంది. మరి అనేక మంది లైవ్ అయిపోతున్నారు, అనేక మంది హాస్పిటల్. మరి నెల్లూరులో దాదాపు 5 హాస్పిటల్లో కూడా తండ్రి మరి బెడ్లు లేవని, ఆక్సిజన్ అందడం లేదని చెప్తున్నారు. అయ్యా, మీ కృప లేకుంటే మేము ఏం చేయలేము తండ్రి. ఉచితమైన మీ కృప ద్వారా నేను బిడ్డలకు రక్షణ దయచేయమని మనం చేసుకుంటూ, శరీర సంబంధమైన రక్షణ, ఆత్మ రక్షణ కూడా మీ కృప ద్వారానే జరుగుతుంది. కాబట్టి బిడ్డలకు మీ రక్షణ దయచేయమని ఈ భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభావ. మీ కృపా ప్రేమ మెండుగా అనుగ్రహించమని మనం చేసుకుంటూ బిడ్డల చుట్టూ మీ కంచి వేస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన మరి ఈ దినం నాయన ప్రపంచంలో మదర్స్ డే, తల్లుల యొక్క దినమని ప్రపంచంలో అనేక విధాలుగా గుర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి, అవును ప్రభా, నాకు జన్మనిచ్చిన తల్లి మీ దగ్గర ఉన్నది. చిన్నప్పుడే నాకు ప్రార్థన నేర్పించింది, నన్ను మార్గంలో నడిపించింది తండ్రి. యేసయ్యా, మరి ప్రభా, మరి మా తల్లులు మాకెట్ట రక్షణ, మా యోగక్షేమాలు చూస్తున్నారు. మా పరమ తల్లివి నువ్వులే తండ్రి, మా తల్లివి తండ్రివి నీవే. కాబట్టి నాయన మిమ్మల్ని స్తుతించుకుంటూ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి తల్లి కూడా బిడ్డల్ని మీ రక్షణ మార్గంలో నడిపించుటూ కృపదాయించమని, ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపులకు చేసుకోమని మనం చేసుకుంటూ, దీనికి మేము లోకంలోకి వెళ్తుండగా లోక మాలిన్యం ముట్టకుండా మీ కృపకు పాత్రలకు వచ్చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము, సంతోషము, సమాధానం ఇక్కడ చేరిన బిడ్డలకు ప్రత్యేకంగా సొంత రక్షణను కాపాడుకోవడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.